అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం నమ్మకమైన దాసుల వలె ఉండుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనకి అనేక ఆజ్ఞలు ఆయన దయచేశాడని, ఈ లోకయాత్రలో ఆయన జీవిస్తున్నప్పుడు అనేక బోధలు చేశారని, అనేక ఆజ్ఞలు దేవుడు తను నమ్ముకున్న బిడ్డలకు అనుగ్రహించాడని, అట్టి ఆజ్ఞలను ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మందు నమ్మకమైన దాసుల వలె ఉండుడి అని 35, 36, 37 3 వచనాలు లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 35వ వచనంలో చూస్తే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ఇక్కడ సందర్భముగా రాయబడి ఉంది. ఇక్కడ పెండ్లి విందు అనగా అక్కడ ప్రకటన గ్రంథంలోకి మళ్ళీ మనం వెళ్తే యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన రానై ఉన్నారు. మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చారు, 33.5 సంవత్సరాలు జీవించారు, అనేక బోధలు చేశారు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు. సిలువలో మనందరి కోసం మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి మనకి రక్షణ భాగ్యం దయచేశారు, పరలోక పట్టణంలో ఉన్నారు. తిరిగి ఆయన రెండవ రాకడలో ఆయన రానై ఉన్నారు. మనలందరినీ ఆయన తను సిద్ధపరుస్తున్న పరలోక పట్టణంలో ఉంచటానికి ఆయన రెండవ రాకడలో రానై ఉన్నారు. అట్టి రెండవ రాకడలో రానై ఉన్న తర్వాత మనందరం ఎత్తబడిన తర్వాత ఆ గొప్ప గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ గొర్రె పిల్ల మహోత్సవం జరగబోతుంది. అదే వధువైన సంఘము, వరుడైన యేసుక్రీస్తు వారుగా మనం ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు ఈ లోకంలో ధన్యవాళ్ళంటే, యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చి ఎత్తబడిన తర్వాత జరగబోయే ఆ మహావిందు, ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఇన్విటేషన్, ఆహ్వాన పత్రిక పొందగలిగిన వారు ధన్యులుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అట్టి రెండవ రాకడికి గురించి మాట్లాడుతూ, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునా అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. అంటే పెండ్లి కుమారుని విందు కొరకు, రెండవ రాకడ కొరకు ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేవారు ధన్యులని చెబుతూ అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. మెలకువ కలిగి ఉన్న నమ్మకమైన దాసులు గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా మనందరము దాసులుగా ఉండాలని, ప్రభు దాసులుగా ఉండాలని, ప్రభు బిడ్డలుగా ఉండాలని ఆయన మనల్ నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అదే మాటలు ఆయన అక్కడ చెబుతూ, ఏ దాసులు మెలకు కలిగి ఉండటం, నిద్రపోతూ సోమరితనానికి సాదృశ్యం, నిద్రపోతూ పతనానికి సాదృశ్యం. నిద్రపోవటం అనేది ఆ వాక్యములో అది సోమరితనానికి సాదృశ్యంగా ఉంది. ఇక మళ్ళీ ఆ సామెతల గ్రంథంలోకి మనం వెళ్తే అనేక మాటలు మనం అక్కడ చూసుకోవచ్చు. యోనో కూడా ఆ నావలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోతున్న స్థితిలో ఉన్నాడు. ఈ నిద్రపోతా అని ఆ సముద్రము అల్లకొల్లోలమైనప్పుడు దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, మనం మాట్లాడుకుంటున్న ఏ ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఒక ఆజ్ఞ దయచేశాడు యోనాకి, ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే దేవుడిచ్చిన ఆజ్ఞను కాదని, యేసు ప్రభు వారు చెప్పిన మాటలు కాదని మితిమీరి ఆజ్ఞ అతిక్రమం చేస్తే పాపం. ఆనాడు దేవుడు కూడా లోకాన్ని సమస్తమును సృష్టించి తను సమస్తము కలుగుగాక అంటే సమస్తము కలిగి
తర్వాత ఆయన తన స్వరూపంలో మానవుని కూడా కలుగునుగాక అని కాకుండా తన స్వహస్తాలతో తన స్వరూపంలో ఆయనే ఒక నరుడుగా ఆయన సృష్టిస్తే ఊపిరి జీవాయువు ఊది ఈ సమస్త జలచర జీవులన్నిటినీ మీరు ఏలండి, సమస్తము మీకు తినండి, అన్నీ చేయండి, ఒక్క ఈ పండు మాత్రం తినద్దని ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను మీరి పాపములో పడిపోయిన మానవుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ ఉదయకాలం మందు కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం మితిమీరకూడదు. ఆజ్ఞలు ఇచ్చింది మనం పాటించాలని, ఆజ్ఞలను మనం పాటించకుండా ఉండకూడదని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోనాకు కూడా దేవుడు ఒక మార్గానికి, ఒక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను మీరి ఆజ్ఞను పాటించకుండా ఆజ్ఞ అతిక్రమమే పాపము చేసి మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ ఓడ ఎక్కినప్పుడు దేవుని కోపాగ్నికి, దేవుని యొక్క ప్రళయానికి, దేవుని యొక్క శిక్షకు గురై ఆ ఓడంతా అల్లకల్లోలమైపోయి అందులో ఉన్న అన్నీ ఆ నీళ్ళల్లో పడివేసినా ఇంకా ఆ నావ కంట్రోల్లోకి రానప్పుడు ఎవరున్నారా, మనలో ఎవరు పాపం చేశారా అని చూసుకుంటున్నప్పుడు యోనా చేస్తుంది నిద్రపోతున్న స్థితిలో ఉన్నాడు. ఎత్తి ఆయన నీళ్ళలో వేశారు. ఆ సంఘటన అంతా తెలుసు. మెలకు కలిగి ఉండుట సిద్ధపాటుకు సాదృశ్యం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు కూడా మన దృష్టాంతం మనకు తెలుసు. పెండ్లి విందు కోసం, పెండ్లి కుమారు కోసం సిద్ధపడుచున్న 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. కొంతమంది 5 తమ దివిటీలలో నూనెను సిద్ధపరచుకొని ఉన్నారు. ఇంకొక 5 మంది దివిటీల్లో నూనెను సిద్ధపరచుకోలేదు. పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు సిద్ధపడిన వారు, మెలకు కలిగి ఉండిన వారు, ఆయన కొరకు ఎదురు చూసిన వారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తలుపు వేయబడింది. తలుపు కొట్టిన మీరెవరో నేను ఎరుగునని దేవుడు చెప్పాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, మెలకువ కలిగి ఉండుట. యేసు ప్రభు వారు కూడా గెత్సమనే తోటలో ఆయన వెళ్ళి వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకు చెప్పిన మాట, మీరు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు శిష్యులు శరీరముతో అలిసిపోయి శరీర భారంతో వాళ్ళు నిద్రపోతూ ఉండగా మరలా ఆయన వచ్చి, కొంచెం సేపు అయినా నా గురించి మీరు ప్రార్థన చేయలేరా, మీరు కొంచెం సేపు అయినా మెలకువగా ఉండలేరా అని చెప్తూ ఉన్నారు. మెలకువ కలిగి ఉండటం, సిద్ధపడి ఉండటం. మనం కూడా శారీరకంగా పడుకున్నప్పుడు ఎవరినన్నా మనము కొట్టాలంటే పడుకున్నప్పుడు చాలా సులువు. ఎందుకంటే వాళ్ళు నిద్రావస్థ స్థితిలో ఉంటారు, మెలకువ కలిగి ఉండరు. వాళ్ళని దాడి చేయటం చాలా సులభం. అదే మెలకువ కలిగిన వారిని బంధించాలన్నా, పట్టుకోవాలన్నా, కొట్టాలన్నా, శిక్షించాలన్నా అది కష్టం. కాబట్టి మెలకువ కలిగి ఉండటం, సిద్ధపడి ఉండటం, జాగ్రత్త కలిగి ఉండటం అనే దానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ దాసులు ఎలా ఉన్నారంటే నమ్మకమైన దాసులుగా, మెలకువ కలిగి ఉన్న దాసులుగా ఉన్నారు. అట్టి దాసులు ధన్యులుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మకత్వం అనేది చాలా ప్రధానమైన మాటగా మనం చూస్తున్నాం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొన్నాం ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారు భోజన పక్తిని కూర్చుండి తానే వారికి వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానండి. కాబట్టి నమ్మకమైన దాసుల వలె, మెలకువ కలిగి ఉన్న దాసుల వలె ధన్యులుగా మనము ఈ లోకంలో జీవించాలని దేవుడి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగి వెళ్ళి ఆయన మహిమకరంగా మనం ఉంచుదాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం. వందనములనైనా మెలకువ కలిగి నమ్మకమైన దాసులుగా ఉండమన్నారు. ఇటు ఆజ్ఞను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం, వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.